వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న ఆ క్రమంలో కూడా రైతులకు ఆ విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలి. అదేవిధంగా నకిలీ విత్తనాలు రాకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు కూడా బీజేపీ ఆధ్వర్యంలో కూడా వినతి పత్రం అందజేశారు. నల్గొండ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారికి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వినతి పత్రం అందజేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి వారు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు వినతి పత్రం అందజేసిన పరిస్థితి ఉంది ఏంటి? ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రి అవుతున్న వేళ మరి వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మరి దేవుడి దయ వల్ల ఈ రోహిణి కార్తీ కూడా వస్తున్నది కాబట్టి రోహిణి కార్తీలో వానాకాలంలో మరి రైతులకు జరగబోయే ఇబ్బందులు, మరి దాంట్లో మరీ ముఖ్యంగా ఈ నకిలీ విత్తనాలు ఏదైతే ఉన్నదో మరి యావత్ నల్గొండలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ విత్తనాలు పంపిణీ చేసే అమ్మే ఈ దళారుల సంఖ్య చాలా పెరిగినది. మరి వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసుకొని విచ్చలవిడిగా నల్గొండ జిల్లాలో ఈరోజు రైతులు ఈరోజు అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉన్నది. మరి అందుకే వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు వారి మీద తక్షణమే మీరు అలర్ట్ అయ్యి వారందరి మీద యాక్షన్ తీసుకోవాలన్న ఒకటి. మరి నష్టపోయిన రైతులందరికీ కూడా ఫసల్ బీమా పథకాన్ని ఈరోజు అమలు చేయాలని చెప్పి ఒకటి మేము వారిని కోరడం జరిగింది. మరియు ఎక్కడైతే వాళ్ళకు ఒక అధికారులు ఏవైతే వ్యవసాయ శాఖ ఉన్నదో అధికారులందరూ కూడా ఒక మంచి సెషన్స్ అన్నీ కూడా మండల కేంద్రాల్లో ఈరోజు వారికి సంబంధించిన సదస్సులు కూడా నిర్వహించాలి. రైతులందరికీ కూడా తెలియజేయాలి ఏ రకంగా వారు ఏవైతే ఈ పంటలకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయో వారికి సంబంధించిన సదస్సులు చేయాలని చెప్పి ఒకటి. మరొకటి, మరి మనం చూసినాము గతంలో కన్నా కూడా ఈరోజు యావత్ నల్గొండ జిల్లాలో రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఏవైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో మరి వాటికి సంబంధించిన కూడా కొన్ని అంశాలు ఈరోజు ఇక్కడ రాయడం జరిగింది. మరొకటి, ఈరోజు నకిలీ విత్తనాలతో పాటు రైతులకు సాగు విస్తీర్ణాలు కూడా సరిపడా అదేవిధంగా బఫర్ స్టాక్ మరి ఒక చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు మా జాతీయ నాయకులు గోలు మధుసూదన్ రెడ్డి గారు మరియు మా జిల్లా అధ్యక్షులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి గారు మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మనం మండల కేంద్రాలకు కూడా వారికి సరిపడే ఒక బఫర్ స్టాక్ను కూడా ఉంచాలని చెప్పి ఈరోజు నల్గొండ వ్యవసాయ శాఖకి ఈరోజు ఒక మంచి వినతి పత్రం చాలా ముఖ్యమైన అంశాలను వివరించి మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులందరూ కూడా ఈరోజు అదని తెలియజేస్తాను. రైట్, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు ప్రస్తుతం అంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే మిర్యాలగూడెంలో కూడా నిన్న నకిలీ విత్తనాలను కూడా భారీగా పట్టుకున్న పరిస్థితి ఉంది, రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారో, మీరు అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు? నకిలీ విత్తనాలు నల్గొండ జిల్లాలో విలేతాండం చేస్తున్నది. వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సంఖ్య తగ్గుతున్నది, వాళ్ళకి శక్తికి మించిన పని అయిపోతున్నది. అధికారులు ప్రయత్నం చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎన్ని ఎకరాలకు ఏ యొక్క ఉదాహరణ నల్గొండ జిల్లా ఉంది. నల్గొండ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు, వరి సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా సరిపడా అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. మే 15 వరకు చేసుకోవాలి. ఇది వ్యవసాయ ప్రణాళికలో పొందుపరిచినటువంటి అంశం. కానీ కొత్త ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక లేదు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రైతుల కన్నీళ్లు దూర్చే ప్రభుత్వం ఇది కాదు. రైతుల మీద ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. భూమిని నమ్ముకున్నటువంటి రైతు, నేలను నమ్ముకున్న రైతు, మట్టిలో ఉన్నటువంటి రైతును ఆదుకోవాల్సినటువంటి కష్టాల్లో నష్టాలు ఉండబట్టి రైతుల పట్ల ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఏందో స్పష్టం చేయాలి. అసలు స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళికలను ఎందుకు రూపొందించలేదు చెప్పాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నకిలీ విత్తనాలు విలయతాండం చేస్తుంటే ఏ మేరకు ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళపైన ఒత్తిడి? మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తున్నాం. నకిలీ విత్తనాలకు పూర్తిగా కూడా విక్రయించే వాళ్ళకు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులు అండదండగా ఉండటం వల్లనే వాళ్ళ యొక్క చొరవతోటి వాళ్ళ అండదండలతోటి విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. ఏదైనా కేసులు వేస్తుంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోతారు. అధికారులు పూర్తిగా కూడా ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక జిల్లా స్థాయిలో ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలో ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఉండాలి.
ఐపీఎస్ స్థాయి అధికారి ఉండాలి, అడిషనల్ ఎస్పీ ఉండాలి, డిఎస్పీ ఉండాలి, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండాలి. వీళ్ళొక విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఎందుకు ఏర్పాటు చేయలేదు? అది ఏదో తూతుమందంగా ఉన్నది. అది ఎక్కడ దిగుతున్నారు, ఎంతమంది చేస్తున్నారు? ఇంతమంది అధికారులు, ఇంతమంది ప్రభుత్వం ఇంత ఉన్నాక ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది? కాబట్టి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్న నెంబర్ 1, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపైన వెంటనే చర్యలు చేపట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలి, అరెస్ట్ చేయాలి, కేసులు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 2, ఈ యొక్క తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సీడు కూడా ఇలా తాళొస్తున్నది. ఎవరు చెప్పుకోవాలి? రైతులు. ఇక రైతులు పూర్తిగా కూడా అగమగోచరంగా ఉన్న పరిస్థితి. వాళ్ళకి పరిస్థితి ఇలా ఎట్లుందంటే మూలిగే నక్క పైన తాటిపండు పండించింది. ప్రభుత్వాన్ని బయట నకిలీ విత్తనాలు దొరుకుతుంది, తాళ్ళు ఉంటుందని రైతులు ప్రభుత్వం యొక్క ఇచ్చేటటువంటి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి సీడ్ కొనుక్కపోయినా అందులో తాళ్ళు వస్తున్నది. 4-5 కిలోలు తాళ్ళు వస్తున్నది. ఈరోజు ప్రభుత్వానికి మేము వడ్లు తీసుకుపోతే రైతు ఈ తాళ్ళు వస్తుంది పూర్తిగా కట్ చేసుకుంటారు. మరి ఇది ఎవరు భరించాలి? కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న అధికారుల ద్వారా మీరు డిమాండ్ చేస్తున్నది ఎక్కడైతే తాళ్ళు వస్తుందో, ఎక్కడైతే నకిలీ విత్తనాలు వస్తుందో ఆయా కంపెనీల నుంచి ఖచ్చితంగా రైతుకు నష్టపరిహారం ఇప్పించాలని మీ ఈరోజు ఈ యొక్క అధికారుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఇంకోటి 3వ విషయము, ఈరోజు రైతులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతూ ఉన్నది. ఈ యొక్క ఎరువుల యొక్క విషయంలో బఫర్ స్టాక్స్ ఉండాలి. మన ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఎంత సాగవుతుంది, వాటి తగిపోయేటటువంటి ఎరువులు, యూరియా ఎంత పడుతుంది, డిఏపి ఎంత పడుతుంది, ఇదంతా కూడా తీసుకొచ్చి స్టాక్ చేసి పెట్టాలి. ఇదన్నీ కూడా మండల కేంద్రాలకు వెళ్ళిపోవాలి, మేజర్ గ్రామ పంచాయతీలకు వెళ్ళిపోవాలి. ఇవాళ బయట కొంతమంది డీలర్లు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. వారిపైన దృష్టి సారించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2016 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కష్టాలు ఉన్న రైతును ప్రకృతి కన్నెర చేస్తే నష్టపోతే, పంటలు నష్టపోతే, వరదలు కొట్టుకపోతే వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా తక్కువ ప్రీమియం తోటి 2 రూపాయల% తోటి ఒక ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. ఇది రైతాంగానికి ఒక వరం లాంటి పథకం. ఇది ఈ యొక్క రాష్ట్రంలో అమలు చేస్తారా చేయరా? ముఖ్యమంత్రి యొక్క వ్యవసాయ ప్రణాళికలు రూపొందించరా లేదా? ఏమైంది? ఇప్పుడు రేపు జూన్ వస్తున్నది, రోడ్ కార్డు అయిపోవస్తుంది, రేపు ముల్కసీర కార్డు 8వ తారీఖు వస్తుంది. నీ దగ్గర ప్రణాళికనే లేదు. రేపు జూన్ 15వ తారీఖు అయితే అసలు ఇన్సూరెన్స్ చేసుకునే టైం కూడా అయిపోతుంది. ఈ ప్రభుత్వానికి ఏముంది? ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉంటే నష్టపోతే నష్టపరిహారం పొందించే విధంగా అవకాశం ఉన్నది. మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. లేదు, నీకు అది ఇష్టం లేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు మీకు ఇష్టం లేకపోతే ఏది పెడతారో పెట్టండి. ఏదో పేరు ఇన్సూరెన్స్ పెట్టాలి కదా. రేపు 15వ తారీఖు తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రీమియం చెల్లించడానికి వీల్లేదు. మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వానికి ఏమున్నది? ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లోపించి ఇలా ప్రభుత్వం ఫసల్ బీమా విషయంలో ఏదైనా ఒక బీమా పేర్లు మీరు అమలు చేయకపోతే 23 రకాల పంటలకు ఇన్సూరెన్స్ అప్లై చేసే విధంగా, వర్తింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదా? నీ దగ్గర ఆ ప్లాన్ ఉందా లేదా? రేపు జూన్ 15వ తారీఖు తర్వాత ఇన్సూరెన్స్ మనకు అప్లై చేసుకోవడం వీల్లేదు. ఒకవేళ నష్టం వస్తుంది, వర్షాలు పడుతుంది, కొట్టుకుపోతుంది, తుఫాన్ వస్తుంది, కొట్టుకుపోతుంది, ఆ నష్టం ఎవరు భరించాలి? రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మేము అనేది ఎందుకంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తావా లేదా? ఇంకా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా సబ్సిడీలు కొనసాగిస్తలేదు. అదేవిధంగా ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు, రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు రైతులకు డబ్లింగ్ ది ఫార్మర్ ఇన్కమ్ కావాలని ఈరోజు మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉండబడినటువంటి ఆయిల్ ఫామ్కు 77 కోట్ల రూపాయలు ఇస్తే వీళ్ళు భోంచేసారు. ఎంత దారిద్రం అంటే కేంద్ర నరేంద్ర మోడీ గారు డబ్బులు పంపిస్తే వీళ్ళు భోంచేసారు. ఎందుకు ఇస్తలేరు? రైతుల డబ్బులు మీరెవరు వాడుకోవడానికి? ప్రతి ఒక్క ఎకరానికి 4,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. హెక్టార్కు 10,500 రూపాయలు ఇస్తుంది. 4 సంవత్సరాలు ఇస్తుంది వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతుకు. ఇచ్చినటువంటి డబ్బులు ఆయిల్ ఫామ్ రైతులకు చెల్లించకుండా ఎన్నోసార్లు వినతి చేసిన వాళ్ళకు మీ ప్రభుత్వం ఇస్తలేదు. ఇది రైతుల ప్రభుత్వమేనా? రైతులకు నోటి కాడికి వచ్చి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే వీళ్ళు డైవర్ట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు, వేరే వాడుకుంటున్నారు. అయ్యో ఈ యొక్క స్కీము ఆ స్కీములకు తర్వాత పెన్షన్లు జీతాలు ఇస్తున్నారు. ఎప్పటి వరకు ఆయిల్ ఫామ్ రైతులకు మీరు డబ్బులు చెల్లిస్తారో స్పష్టంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది. దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వం మీరు డిమాండ్ చేస్తుంది. రైట్. మొత్తంగా ఇది మీరు చెప్తున్న పరిస్థితి. ఏదైతే వానాకాలం సీజన్ కూడా వస్తున్న క్రమంలో కూడా రైతులకు ఇలాంటి ఈ విత్తనాలు కూడా సప్లై చేయాలి, నకిలీ ఎరువులు రాకుండా కూడా మార్కెట్లో రాకుండా చూడాలన్న ఉద్దేశంతో కూడా ఈరోజు మేము ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశామో దానికి అనుగుణంగా వారు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.